దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గడిచిన వారము మనము యాజకత్వము గొప్ప దైవ పిలుపు అని మనం వాక్యాలను ధ్యానించి ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల యాజకుల వస్త్రం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో యాజకులు దేవుడి చేత ఎన్నుకోబడిన వారు, అది దైవ వరము అని మనం చూసాము. అంత మాత్రమే కాదు, హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నాము, అవునా? పరలోక రాజ్యానికి యేసుప్రభుల వారు వెళ్ళారు కూడా ఆల్రెడీ. ఎస్, ప్రధాన యాజకుడు యేసయ్య పేరు అమూల్యమైన పేరు. ఈ లోకంలో కూడా ప్రధాన యాజకుని దేవాదేవుడు మనకి నియమించాడు. యేసయ్య వెళ్ళిపోయాడు, అయితే అంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టనని. అవునా? మరి పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుంది? అభిషక్తులు అనబడుతున్న యాజకులలో ఉండడం ద్వారానే మనము వారి దగ్గర పాపాలు ఒప్పుకున్నప్పుడు వారు పాపాలని క్షమిస్తూ మనం చెప్పిన పాపాలను వాళ్ళు మర్చిపోయేలాగా దేవాదేవుడు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనము పాప సంకీర్తన తీసినప్పుడు మనం చెప్పుకున్నాము కాబట్టి, యాజకుల ముందు ఒప్పుకున్నాము కాబట్టి, దేవుడి ముందే ఒప్పుకున్నామని విశ్వసించాము కాబట్టి, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అప్పుడు మన పాపాలు క్షమింపబడుతున్నాయి. అప్పుడే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. పాపాలు క్షమింపబడకపోతే ప్రధాన యాజకుడు, ఇక్కడ చూడండి, ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అవును, ఒక ప్యారిష్ మెంబర్స్గా మనం ఉన్నాము. మనందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది, అదేంటి అంటే మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుని దేవుడు ఇచ్చాడు, మన ప్యారిష్ ప్రీస్ట్. వారి దగ్గరికి వెళ్ళి మనం పాప సంకీర్తన తీసినప్పుడు మనకి డబ్బులు సంపాదించినా కూడా మన పాపాలు పోవు, డబ్బు పెట్టినా కూడా మన పాపాలు పోవు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎంత వజ్ర వైడూర్యాలున్నా మన పాపాలు పోవు. ఎప్పటి వరకు? యాజకుడు నీ పాపాలు క్షమింపబడ్డాయి, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో నేను నీ పాపాలు క్షమిస్తున్నాను అనే అధికారాన్ని వారు ప్రొక్లెయిమ్ చేస్తే తప్ప మన పాపాలు పోవు. అంటే పరలోక రాజ్యానికి మార్గం ఎవరు? ఇప్పుడు యేసయ్య. అంటే వారి ప్లేస్లో ఉన్న ప్రధాన యాజకుడి యొక్క ప్లేస్లో ఉన్న మన గురువులు. కానీ ఇప్పుడు ఆ గురువులకు ఇవ్వాల్సిన ఔన్నత్యాన్ని, గురువులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, గురువులకు ఇవ్వాల్సిన స్థానాన్ని మరి మనం ఇస్తున్నామా అంటే ఇవ్వట్లేము చాలామంది. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడు, ప్రతీది అండి, యాజకులు వేసుకునే వస్త్రము దగ్గర నుంచి ఆ వస్త్రం మీద ఉన్న గుర్తులతో సహా చాలా ఔన్నత్యం ఉంది. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒకటి ఇక్కడ మనం చూద్దాము. మనకి ఇది అర్థం అవ్వాలంటే గురువుల యొక్క గొప్పతనము, ప్రధాన యాజకుడి యొక్క పదవి యొక్క గొప్పతనము, గౌరవము దేవుడు ఎంత గొప్పగా కొనియాడుతున్నాడో మనకు అర్థం కావాలంటే ఈ వాక్యం ఒకసారి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం? ప్రధాన యాజకుడు క్రీస్తు ప్లేస్లో దేవుడు మన యాజకుని పెడుతూ ఉన్నాడు. ఎంత ధన్యులు కదా! మనం అన్యులాగా జీవించకుండా ఉండడానికి వారు ధన్యులు అని తెలుసుకొని మనం బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మొదటిది. రెండవది, పునీత మన పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇది ఎవరితో దేవాదేవుడు చెప్తున్నాడు? పునీత పేతురు గారి ద్వారా. అంటే నీతో నాతో. ఏమని అంటున్నారంటే, మీరు ఎన్నుకొనబడిన జాతి, నువ్వును నేను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఎన్నుకోబడిన జాతి, రాజరికపు యాజక బృందము. అర్థం చేసుకోవాలి వాక్యం ఇది. రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జనము. చూడండి, మనకి దేవుడు ఇస్తున్న పేర్లు పవిత్రమైన జనం అంట. మనందరికీ తెలుసు మనం పాపాత్మని, అవునా? కానీ దేవుడు మనకి పెట్టిన పేరు, యేసయ్య రక్తము చిందించి మన పాపాలని కడిగివేసి మనల్ని నీతిమంతులు అంటున్నాడు, పవిత్రమైన జనము అంటున్నాడు. ఎవరిని? సాధారణమైన ప్రజలమైన మనల్నే పవిత్రమైన జనం అని దేవుడు అన్నాడంటే, మరి యాజకులు దేవుడి యొక్క వరము, పదవి. మరి ఇంకా వాళ్ళు ఇంకెంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారని దేవదేవుడు మనకి చెప్తున్నాడు. ఆ పదవే హోలీ, ఆ యొక్క పవిత్రమైనది, అతి పవిత్రమైనది. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒకసారి ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. పాత నిబంధనలో యాజకులు, ఆ యొక్క అర్చకులు, ఆ యొక్క
మనకి బలిపీఠం లాగా ఉంటుంది. ధూపం వేసే బలిపీఠం పాత నిబంధనలో ఉంది క్లియర్గా. ధూపం వేసే బలిపీఠం ఉంటుంది. అక్కడ ధూపం వేయాలి అర్చకుడు వెళ్ళి ప్రతిరోజు. కానీ ప్రధాన యాజకుడు మాత్రము 1 ఇయర్కి అంటే సంవత్సరానికి ఒక్కసారి దివ్య మందసనాథుడు అంటే లోపల గర్భగుడి ఉంటుంది. 2 తెరలుంటాయి. ఒక తెర తెరిస్తే ఒకటి ఏముంటుందంటే పరిశుద్ధ స్థలం పాత నిబంధన ప్రకారం, ఓకేనా. ఇంకొక తెర అవతల ఏముంటుంది అంటే అతి పరిశుద్ధమైన స్థలం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, అర్చకులు యాజకులు రావచ్చు మొట్టమొదటి పవిత్రమైన స్థలానికి. కానీ లోపల ఇంకోటి గర్భగుడి ఉంది, అతి పరిశుద్ధమైన స్థలం ఉంది. అందులోకి కేవలము ప్రతి సంవత్సరము ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళడానికి మాత్రమే దేవుడు అలో చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ అడ్డుగోడ? అతి పరిశుద్ధమైన స్థలము అందరు రాకూడదు, కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే రావాలని ఎందుకు దేవుడు పెట్టాడంటే అప్పటికి యేసయ్య రక్తాన్ని చిందించలే. అందుకే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభువారు మరణించినప్పుడు, మరణం అయిపోయిన తర్వాత కళ్ళు మూసినప్పుడు మొత్తము ప్రపంచమంతా కూడా ఆ యొక్క భూకంపములాగా వచ్చి అంధకారం అంటే నల్లగా చీకటిగా కారుమబ్బులు పడుతూ ఉంది, మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆ సమయంలో యెరూషలేము దేవాలయంలో ఉన్న తెర 2గా చీలిపోయాను అని ఉంది. అంటే 2గా చీలిపోయింది తెర అంటే దానికి అర్థం ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలము నా బిడ్డలందరూ పవిత్రులే, నా రక్తము చిందింపబడడం ద్వారా నేను వారిని రక్షించాను కాబట్టి నా బిడ్డలందరూ పవిత్రులే, నా బిడ్డలందరూ నీతిమంతులే అని దేవాదేవుడు చెప్పుకొస్తూ ఉన్నాడు పరిశుద్ధమైన గ్రంథము ద్వారా. అందుకే యేసయ్య రక్తము ద్వారా మనం అందరం పవిత్రులుగా చేయబడ్డాం. ఇప్పుడు పవిత్రులుగా ఉన్నాము కాబట్టి ఇప్పుడు అతి పరిశుద్ధులైన ఆ యొక్క గర్భగుడిలో ఉండాల్సిన యాజకులతో మనం పోల్చుకుంటూ ఎంత వాళ్ళు నా ముందు అని అనకూడదు. తప్పది. దేవుడు మనందరి మధ్యలో యూనిటీని, సఖ్యతను, ఐక్యతను పెడుతూ అమ్మా మీరందరూ ఒక్కరే నాలో అని దేవాతి దేవుడు నేను తలై ఉన్నాను అని యేసుప్రభువు వారు చెప్తూ మీరందరూ నా శరీరంలోని భాగస్తులే అని చెప్పాడు. కాబట్టి మనం ఇలా ఐక్యంగా ఉన్నాం. గురువులు కూడా మనతో మంచి సహవాసంలో ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా తల్లే, నా బిడ్డే, నా కుమారుడే, నా అక్కే, నా చెల్లె, నా అన్నే అని కుటుంబముగా వారు ఐక్యపరుచుకుంటూ వారు జీవిస్తూ ఉన్నారు. అందుకే వారికి భార్య ఉండదు, సంఘమే భార్య, సంఘమే భర్త, సంఘమే సమస్తము, సంఘమే తల్లి. అందులో ఉన్న వాళ్ళందరూ వారి యొక్క బిడ్డలమే. దివ్యమైన బలిపీఠం దగ్గరికి ఎక్కకూడదు. ఎక్కి దివ్య సప్రసాద నాదుని అయితే మనం త్రుంచలేం కదా. ఎస్, అది కేవలం యాజకులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువు వారు రొట్టెను విరిచారు, అదేవిధంగా ద్రాక్షరసాన్ని రక్తముగా మార్చి ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ ప్లేస్లో ప్రధాన యాజకుడు అనగా మన యాజకుల్ని, గురువుని మాత్రమే దేవుడు పెట్టాడు. ఈవెన్ మఠకన్యా స్త్రీలు కూడా లేరు కదండి అక్కడ. ఎస్, అర్థం కావట్లేదా మనకి వాక్యం? అలాంటిది నువ్వు నేను ఎలా చేస్తాం? పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళం. దేవుడు వద్దన్నదాన్ని చేస్తే అది పాపము, వద్దన్నదాన్ని మరలా చేస్తే అది అతిక్రమము, వద్దన్నదాన్ని మరలా తప్పని తెలుసు కూడా చేస్తున్నామంటే, పాపమని తెలుసు కూడా చేస్తున్నామంటే నన్ను ఎవ్వరు కాపాడలేరు నరకం నుంచి. మనకి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను, ప్రభు 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 అని పిలిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి రాడు. అయ్యో ప్రభువా, నీ నామంలో కదా ప్రభువా, యేసు నామంలో కదా ప్రభువా మేము అద్భుతాలు చేసింది, యేసు నామంలో కదా ప్రభువా మేము ఆశ్చర్యకార్యాలు చేసింది, యేసు నామంలో కదా ప్రభువా మేము ప్రవచనాలు చెప్పిందంటే నీ ప్రవచనాలు నాకొద్దు, నాకు కావాల్సింది నా తండ్రి మాటకి విధేయత చూపించిన వాడు. అంటే ఏ మాట? ప్రధాన యాజకులకి లోబడాలి. వారిని తిట్టకూడదు, వారిని మాట అనకూడదు. దేవుడి యొక్క బిడ్డలను ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సారీ టు సే, కానీ పాత నిబంధన చెప్తుంది దేవుడి యొక్క బిడ్డల్ని ఒక్క మాట అంటే పుట్టగతులు ఉండవట వారికి. జనరేషన్స్ అంటే తరతరాలు మొత్తం శాపమే. యేసయ్య రక్తం ఉంది కాబట్టి కడుక్కుంటున్నాం, కాబట్టి దేవుడి కృప వల్ల, దేవుడి అనుగ్రహం వల్ల ఇలా బ్రతికున్నాం. కానీ లేదంటే మనం మాట్లాడే మాటలక ఈరోజు కాదు, ఇంకో 4 జనరేషన్స్ కాదు, ఇంకో 40 జనరేషన్స్ అయినా పాపం పాకుతూనే ఉంటుంది. అలాంటి ఘోరమైన నోరు కరిగి మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి దేవాదేవుడు నీకు నాకు చెప్తున్నాడు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పబడిన వారము మనము సాధారణమైన ప్రజలము. అయితే ఇప్పుడు ఆలోచిద్దాము, నువ్వు నేనే ఎన్నుకొనబడిన జాతి అయితే, నువ్వు నేనే రాణులం అయితే, నువ్వు నేనే పవిత్ర జనమైతే, ఏ పవిత్రమైన పనులు చేయనప్పటికీ పవిత్రమైన జనమైతే, అదేవిధంగా దేవుడి సొంత ప్రజలమైతే, దేవుడి అద్భుతమైన కార్యాలను ప్రకటించడానికే మనం పుట్టినట్లయితే, మరి మనకే ఇంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడే, వద్దందామా? మరి దేవుడు తన బిడ్డలైన గురువులకి స్థానాన్ని ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నావు?
దేవుడు ఎందుకు ఇస్తాడు వాళ్ళకి అంత స్థానాన్ని? నేనే గొప్పదాన్ని, నేనే పాపం చేయలే, వాళ్ళ ముందు నేనెందుకు ఒప్పుకుంటా పాపాలని? వాళ్ళు కూడా మనుష్యులే, నువ్వు నేను కూడా మనుషులమే. పరలోక రాజ్యం వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి మనుషులమైనప్పటికీ యేసయ్య తన రక్తము ద్వారా రక్తాన్ని చిందించి మనకి క్రయధనముగా అర్పించి మన పాపాల నుండి మనల్ని కాపాడి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అందామా మరి, యేసయ్య మనుష్యుడే సంపూర్ణంగా, ఆయన రక్తం మీద నేను ఆధారపడను, నాకు ఆయన రక్తంతో సంబంధం లేదు, నేను ఇదే నరకలోకంలో నువ్వు వస్తాను అందామా? అనొద్దట్లా. దేవుడు ఏదైనా ఒక్క మాట పరిశుద్ధమైన గ్రంథం నుండి పలికాడంటే వర్గాల వైపు చూసి ఈనాడు ఎంతోమంది కథోలిక స్త్రీ సభలో ఉన్న బిడ్డలు మోసపోతూ వాళ్ళు అంటున్నారండి, మనుషుల ముందు మోకరిల్లొద్దు అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ ఉంది ప్రధాన యాజకుడి ప్లేస్లో క్రీస్తు మన ప్రధాన యాజకుడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన తల్లిదండ్రులకి ఎంతో గొప్ప స్థానాన్ని మనం ఇస్తూ ఉన్నాము. మనల్ని కన్నందుకు, రక్త సంబంధాన్ని, రక్తాన్ని పంచి ఇచ్చినందుకు, పేగు బంధాన్ని పంచి ఇచ్చినందుకు చచ్చిపోయేంత వరకు మన అమ్మని నాన్నని మర్చిపోమే. మరి ఆధ్యాత్మికంగా ఆ బిడ్డలు మన కోసం రోజు ప్రార్థన చేస్తూ, పాప సంకీర్తనలు ఇస్తూ, ఎన్నో గొప్ప కార్యాలు పారిష్కి అందిస్తూ ఉన్నప్పుడు అనాథ బిడ్డలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన యాజకులలో ఉండి మనల్ని పోషిస్తున్నప్పుడు, మరి వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చి, దివ్య సప్రసాదము అనే నిత్యమైన జీవాహారాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నప్పుడు ఇది వెలకట్టలేని సేవ, అమూల్యమైనది, డబ్బులు కూడా ఇచ్చి కొనుక్కోలేనిది. నిర్గమాకాండము 28వ అధ్యాయంలో ఇది ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే ఒకటే అండి, క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు ఉన్నాయి, చూడగానే అర్థమైపోతుంది లే ప్రీచర్ అని, లేదంటే లే పర్సన్ అని. అవునా? ఎస్, సాధారణమైన వ్యక్తిని, పెళ్ళి అయింది కాబట్టి ఒక భర్తకి ఒక భార్య ఈమె అని, ఒక తల్లికి ఒక తండ్రికి ఒక బిడ్డ అని అర్థమవుతుంది చూస్తే, ఒక స్త్రీ అని అర్థమవుతుంది ముఖం చూడగానే. అవునా? అదే విధంగా యాజకుల వస్త్రాలు చూడగానే, ఆ వస్త్రాలు వేసుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? సరే అండి, స్కూల్ యూనిఫామ్ చూసాము, యూనిఫామ్ చూడగానే ఇప్పుడు మామూలుగా మన సెయింట్ మేరీస్ చూడండి, పెద్ద పెద్ద స్కూల్స్ ఏదైనా చూడండి, మొత్తం ఎక్కడైనా చూడండి, గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా యూనిఫామ్ ఉంటుంది. ఎందుకు? నువ్వు పెద్ద నేను చిన్న అనే తారతమ్యం లేకుండా అందరూ ఒకటే కలర్లో వస్త్రాన్ని ధరిస్తారు. ఎందుకు? వాళ్ళని చూడగానే యూనిఫామ్, యూనిటీ ఇన్ ద ఫామ్ వాళ్ళైతే ఏదైతే వేసుకున్నారో అందులో అందరిలో ఏం చూపిస్తుంది అంటే ఐక్యత. నేను ఈ స్కూల్కి సంబంధించిన దాన్ని, మేమందరం ఈ స్కూల్కి సంబంధించిన వాళ్ళము, మాలో హెచ్చు తగ్గులు లేవు, మేము ఐశ్వర్యం ఉన్నా, అందమున్నా, లేదంటే డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, పలుకుబడి ఉన్నా, పేరు ప్రతిష్టలున్నా, మేమందరము కూడా స్కూల్కి వచ్చిన తర్వాత విద్యను నేర్చుకోవడానికే మేము వచ్చాము అనే తగ్గింపు అందరిలో ఉండడానికి స్కూల్లో అలా ఉంటుంది. స్త్రీ వస్త్రధారణ ఎలా ఉండాలో కొత్త నిబంధనలో ఉంది, కొంగేసుకోవాలని ఉంది. పురుషుల యొక్క పరిచర్యలో కూడా ఎలా ఉండాలి, వాళ్ళు మద్యపానం చేయకూడదని కూడా ఉంది. అవునా? ఎస్. తిండిబోతులు కాకూడదు, త్రాగుబోతులు కాకూడదు, వ్యసనపరులు కాకూడదు, వ్యామోహము కాకూడదు, పరస్త్రీని మోహించకూడదు, ఇవన్నీ ఉన్నాయి. స్త్రీకి పురుషులకి ఇద్దరికి దేవుడి పరిచర్య లే ప్రీచర్స్ కూడా ఉన్నాయి కండిషన్స్. ఎస్, అంటే రూల్స్ ఉన్నాయండి, ఆ యొక్క ప్రోటోకాల్స్ ఉన్నాయి, నీతి నియమాలు నిబద్ధతలు ఉన్నాయి, ధర్మము ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి పాత నిబంధన నుండి మనం అబ్జర్వ్ చేస్తే, కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధన నుండి యాజక వస్త్రం గురించి ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి యాజకుని యొక్క దుస్తులు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు, మనందరి దుస్తుల యొక్క ధారణ ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. కానీ దాంట్లో తేడా ఉంది. అదేంటి? పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో మార్కు సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ వాక్యం అన్నా మనకు అర్థం కావాలి, మనకి జ్ఞానం ఇచ్చాడు దేవాదేవుడు. ఇదిగో నా బిడ్డలు జ్ఞానం లేక నశిస్తున్నారు, అందుకే వర్గాల వైపు ఉరుకుతున్నారు, 49 వర్గాల వైపు, వేల వర్గాల వైపు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. దివ్య సప్రసాద నాదులు లేకుండా ఎందుకండి మనం తిరిగేది? అందుకే దేవదేవుడు నీకు నాకు చెప్తున్నారు, ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడ 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగి ఉంది. 12 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల, ఇంకా 12వ సంవత్సరానికి వస్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు ఆమెకి స్వస్థత లేదా అంటే లేదు. ఎందుకు? విశ్వాసం లేదు. ఎందుకు? పట్టుకోవాల్సిన వ్యక్తిని పట్టుకోలేకపోయింది అప్పటి వరకు. నేను కూడా ఈ రోజులో ఎన్నో వేల వర్గాల వైపు ఉరుకుతున్నామేమో, దేవుడు మనకిచ్చిన వస్త్రాన్ని మనం పట్టుకోవట్లేమేమో. ఎందుకంటే అక్కడ ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగి అప్పటి వరకు బాధపడినప్పుడు వెళ్ళి నేను యేసయ్యని పట్టుకుంటా అని వెళ్ళి యేసయ్యకి ఎదురుగా వెళ్ళి యేసయ్యని హగ్ చేసుకోలేదు, లేదంటే యేసయ్య చేతిని తాకలేదు, యేసయ్య కాళ్ళని కూడా పట్టుకోలేదు, యేసయ్య వేసుకున్న వస్త్రాన్ని పట్టుకుంది. కరెక్ట్గా మాట్లాడితే యేసయ్య వేసుకున్న వస్త్రం యొక్క చీలికలు ఉంటాయి కదండి. అప్పట్లో ఇలా చున్ని ఉందనుకోండి, మనకి చీలికలు ఉంటాయి, స్త్రీలకి బాగా తెలుసు.
ఆ చిన్న థ్రెడ్ దారాన్ని పట్టుకుంది తను. అంటే దేవాది దేవుడు నీకు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు? యేసయ్య చెప్పొచ్చు అక్కడ వాక్యంలో, నన్ను పట్టుకుంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి బాధపడుతుంది, నన్ను పట్టుకుంది, వాక్యాన్ని పట్టుకుంది, స్వస్థత అయిందని చెప్పొచ్చు. కానీ లేదు, వస్త్రము పట్టుకుంది. ఆ వస్త్రం ఆ మ్యాంటిల్లో దేన్ని పట్టుకుంది? క్లియర్గా ఉంది అక్కడ వాక్యంలో. దేవుడు యాజక వస్త్రానికి ఎంత ఔన్నత్యాన్ని ఇస్తున్నానంటే అంతెందుకండి, నా సొంత కుటుంబంలోని వారే నాకు చెప్పారు, ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నాను అని. అంటే రూపా సిస్టర్, మా అక్క, ఎవరో ఎందుకు ఉన్నది చెప్తున్నాను, తనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి ఆ యొక్క వాళ్ళ ఊరిలో యాజకులు వస్త్రాలు ధరిస్తారు కదా, వెళ్ళి యాజక వస్త్రం పట్టుకొని, ప్రభువా నువ్వు ఆ యొక్క రోగికి స్వస్థతనిచ్చావు కదా, నేను నమ్మకంతో పట్టుకుంటున్నానని, దివ్యమైన బలి పూజ అయిపోగానే గురువులు వెళ్ళిపోతుంటారు కదా వెనక్కి, అలా పట్టుకునేవారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో చాలా మంది పట్టుకుంటున్నారు, ఎందుకంటే అది విశ్వాసం. యేసయ్యని పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావ రోగి కేవలం స్వస్థత అంటే శారీరకంగానే కాదు, ఏదో అద్భుతమైన రీతిలో ఆమె జీవితం మారిపోయింది. ఆమె నరళియా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్యని పట్టుకుంటే బ్రతుకులే మారిపోతాయి. యాజక వస్త్రం పట్టుకుంటే స్వస్థత తప్పక అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే మనం చూస్తే పాప సంకీర్తనకి కూర్చున్నప్పుడు ఇలా వేసుకొని కూర్చుంటారు, ముద్దు పెట్టుకుంటారు ఆ వస్త్రాన్ని. స్లీవ ఉంటుంది అక్కడ గుర్తు, ఆ స్లీవ, ఆ వస్త్రం మీద ఉన్న స్లీవ గుర్తుని ముద్దు పెట్టుకొని అది వేసుకొని పాప సంకీర్తన కూర్చుంటారు. చూడండి మీరు, ఏంటి దానికి అర్థం? వస్త్రము, దేవుడిచ్చిన వస్త్రం ఇందులో ఉంది. ఇప్పుడు మనం ఈ వాక్యంలో, ఈ యొక్క వీడియోలో ఇంతసేపట్లో మనం చెప్పలేం కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలాగా షార్ట్గా నేను చదువుతున్నాను, వినండి. నిర్గమకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే అక్కడ క్లియర్గా ఉంది యాజకుల వస్త్రాల యొక్క గొప్పతనం. ఇజ్రాయేలీల నుండి నీ సోదరుడు అహరోను అతని కుమారులను నాకు యాజకులుగా సమర్పించుము. అహరోను అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతామారులు నాకు యాజకులగుదురు. ఇది చెప్పిన దేవుడు కామ్గా ఉంటే అయిపోయేది, కానీ రెండో మాట కూడా చెప్తున్నాడు. అదేంటంటే, నీ సోదరుడు అహరోనుకు, నీ సోదరుడు అహరోనుకు అంటే దేవుడు ఎన్నుకున్నాడు అహరోనుని. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సోదరుడు అహరోనుకు పవిత్ర వస్త్రములు తయారు చేయింపుము. వస్త్రాన్ని కూడా దేవుడు పవిత్రపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైనా పవిత్రపరచాడంటే నువ్వు నేను అపరిశుద్ధం చేయదు దాన్ని. దేవుడే పవిత్ర యాజకులు, పవిత్ర వస్త్రములు అన్నప్పుడు, పవిత్ర జపమాల అన్నప్పుడు, పవిత్రమైన వారు అన్నప్పుడు నువ్వు నేను ఎలా అపవిత్రం చేస్తామండి వాటిని? మన నోటి మాటల ద్వారా మాట్లాడినవన్నీ నిజాలైపోవు. వాక్యమే నిజం, వాక్యమే సత్యం. కాబట్టి దేవాదేవుడు అంటూ ఉన్నాడు, అవి అతనికి గౌరవమును, ఏవి? పవిత్ర వస్త్రములు, యాజక పవిత్ర వస్త్రములు, అవి అతనికి గౌరవమును శోభను కలిగించును. శోభను అంటే మిక్కిలి గౌరవాన్ని. అవునా, వీళ్ళు యాజకులు అని గుర్తుపట్టడం, ఒక ఐడెంటిటీ, రైట్. ఒక డాక్టర్కి తెల్లది వస్త్రం వేసుకొని అది పెట్టుకోగానే మెడలో ఏమంటారండి, హార్ట్ బీట్ చెక్ చేస్తారు కదా, చెక్ చేయగానే మనం ఏమంటాము, అది వేసుకొని ఈయన డాక్టర్. నల్ల వస్త్రము ధరిస్తే ఆయన లాయర్, పోలీసు వస్త్రాలు ధరిస్తే ఆయన పోలీసు. వీటన్నిటికీ వస్త్రాలు ఉన్నాయి, యూనిక్నెస్ ఉంది. మరి మన కనతలైన కథోలిక శ్రీ సభలో దేవుడే పెట్టాడు పవిత్రమైన వస్త్రాలు ధరించాలి పవిత్ర యాజకుడు అని ఒక కండిషన్. దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరైతే తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావయ్యా నువ్వు అని గద్దించకపోవడం కూడా వాడితో పాటు, అతనితో పాటు, ఆమెతో పాటు నువ్వు నేను కూడా ఆ తప్పులో, ఆ పాపంలో పారిభాగస్తులం అవుతున్నామంటే పరలోక రాజ్యం వెళ్ళము. బాధ అనిపిస్తుంది, ఉన్నది చెప్పాలి, సత్యం అదే పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మూడవది నేర్పుగల. చూడండి, ఈ 2 మాటలు హైలైట్ అయితే మూడో వాక్యం అండి ఇంకా గొప్ప విషయం. అదేంటంటే, నేర్పుగల పనివారిని అందరినీ, అంటే నాకు బట్టలు కుట్టడం వచ్చు అనేవారిని కాదట, నాకు వస్త్రాలు కుట్టడం వచ్చు అనేవారిని కాదంట దేవుడు ఎన్నుకున్నది. ఎవరినంటే నేర్పు అంటే ఆరి తేరి ఉన్నవారు, ఏ వస్త్రము ఎలా ఉండాలి ఏంటి అని దేవుడి జ్ఞానం పొందుకున్న వారిని దేవాదేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేర్పుగల పని వారిని అందరినీ అహరోనుకు వస్త్రములు తయారు చేయుటకు నియమింపుము. ఒక వస్త్రానికి ఎంత హడావిడి అవసరమా? అవసరమే, అకార్డింగ్ టు ద బైబిల్. ఎందుకంటే నువ్వు నేను తప్పిపోతాంగా భవిష్యత్తులో. అందుకే దేవుడు ఇది చెప్తూ ఉన్నాడు, వారికి నేను శక్తిని ప్రసాదించుదని. ఈ వాక్యం వినగానే నేనైతే షాక్ అయిపోయానండి, నేను మెస్మరైజ్ అయిపోయాను. అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకంటే నీకు నాకు నార్మల్గా ఈ బట్టలు కుట్టాలంటే ఎవరైనా కొంచెం జ్ఞానం ఉండాలి వాళ్ళకి, అవునా? స్టిచ్చింగ్ తెలిసి ఉండాలి. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళని ఏమంటున్నారు తెలుసా అండి, వారికి శక్తి
శక్తిని ప్రసాదించుతుని. ఏ శక్తి ఇది? పరిశుద్ధాత్మ జ్ఞానము. వస్త్రాలు ఇష్టం వచ్చినట్లు కుట్టడం కాదు, వస్త్రాలు ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం కాదు. అవి పవిత్రమైనవి అని, అవి పరిశుద్ధమైన వస్త్రాలు అని, అమ్మో దేవుడి బిడ్డలు ధరించబోతున్నారని భయము భక్తి కలిగి దేవుడే నాకు ఇది చెప్పాడు అని ఆ నేర్పుని, ఆ యొక్క ప్రతిభను వారు ఉపయోగించుకొని దేవుని మహిమపరిచే యొక్క పని నేర్పరి అనే దానికి అర్థము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దీనికి దేవుడి శక్తి అవసరం, అంటే పరిశుద్ధాత్మ జ్ఞానము అని అర్థము. ఈ శక్తిని పొందుకున్న వారు పవిత్రమైన వస్త్రములను తయారు చేస్తూ ఉన్నారు. దీనికి దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడట. సపరేట్గా జ్ఞానం ఇస్తున్నాడు దేవాదేవుడు ఆ వస్త్రాన్ని కూడా తయారు చేయడానికి. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఓవరాల్గా. ఒక యాజక వస్త్రానికి ఇంత చరిత్ర ఉంది. దివ్యమైన బలిపీఠం దగ్గర, ఇది కూడా బలిపీఠం అనరు, దివ్యమైన బైబిల్ పెట్టినంత మాత్రం బలిపీఠం అవ్వదు. బైబిల్ బికేమ్ ఫ్లెష్. ఇప్పుడు వాక్యము మానవుడై మన మధ్యలో నివసించాడు. యేసయ్య రక్త రూపధారుడుగా, శరీర రూపధారుడుగా ఎక్కడైతే బలి సాక్రిఫైస్ అవుతూ ఉన్నాడో, ఎక్కడైతే ఆ యొక్క దివ్య సప్రసాద నాదుడిగా మారిపోతూ ఉన్నాడో ప్రియమైన దేవుడి బిడ్డలారా, అది బలిపీఠం అంటే. అది కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ డ్యాన్సులు వేసినా, ఇంకేం చేసినా, బైబిల్ పట్టుకొని ఊరేగించినా కూడా అది వ్యర్థమే. దేవుడి వాక్యం సత్యమే మాట్లాడమని చెప్తుంది. కాబట్టి ప్రభువా, మా అందరికీ నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. యాజక వస్త్రము, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభువా తెలుసుకోవడానికి. నాయనా, పవిత్రమైన గురువుల్ని ఎన్నుకున్నది నీవు, పవిత్రపరుచుకున్నది నీవు మేమెవరం కాదనడానికి. అదేవిధంగా వారు వేసుకుంటున్న వస్త్రాన్ని కూడా పవిత్రపరిచింది నీవు, జ్ఞానం ఇచ్చింది కూడా నీవే తయారు చేయడానికి వాటిని. కాబట్టి ప్రతి దాన్ని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మేము కూడా వారి వస్త్రాన్ని తాకుతూ ఉన్నప్పుడు నిన్ను తాకుతున్నాం ప్రభువా, నిన్ను పట్టుకుంటున్నాము ప్రభువా. మా వ్యాధుల నుండి మేము స్వస్థతను పొందుతాం ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారి వస్త్రమే అంత అభిషేకం ఉంటే, వారు మా మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు ఇంకెంత అభిషేకం ఉంటుంది ప్రభువా. మేము నమ్మట్లేదేమో, మేము వేరే యొక్క అసత్యమైన మార్గంలో వెళ్తున్నామేమో. మమ్మల్ని మన్నించి సత్యమైన కనతలేని కథోలిక శ్రీ సభలో ఉంటూ ఈ సత్యాన్ని తెలుసుకుని జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఈ వాక్య పరిచర్య ద్వారా మా గురువులకి, మా మఠకన్యా స్త్రీలకి, కథోలిక శ్రీ సభలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోపు దగ్గర నుంచి డీకన్ బ్రదర్ వరకు, సిస్టర్ వరకు కూడా ప్రతి బిడ్డకి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, వారి ద్వారా మా ఆత్మను రక్షిస్తున్నందులకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, నీకేమిచ్చి మేము రుణము తీర్చలేం ప్రభా. గురువులకైతే ఏమిచ్చి రుణము తీర్చలేం ప్రభా. మఠకన్యా స్త్రీలకు వారు ఇస్తున్న సేవలకు, వారు చేస్తున్న జపమాల ప్రార్థనలకు, వారు రహస్యంగా చేస్తున్న ప్రార్థనలకు మేము ఏమిచ్చి సేవ తీర్చుకోలేము ప్రభా, రుణము తీర్చుకోలేము ప్రభా. కానీ వారి కోసం మేము తిరిగి ప్రార్థించే కృపను ఈ వాక్య పరిచర్య ద్వారా నువ్వు మాకు ఇచ్చున్నావని విశ్వసిస్తూ, నజరేయుడైన యేసు నామములో కన్యాస్త్రీల రాజ్ఞి, యాజకుల రాజ్ఞి అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగిన ప్రతిదీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.